వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాడ నినాదం స్వదేశీ స్వభాష. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపు. ఎన్నికల సమయంలోనే ప్రతిపక్షాలపై ఈడీ దాడులు. సుప్రీంకోర్టు జోక్యం కోరిన కపిల్ సిబాల్. ఫిలిప్పీన్స్ లో విరిగిపడ్డ కొండ చర్యలు. 4 మృతి, పలువురి గల్లంతు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనకు స్వదేశీ స్వభాషకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. దేశ ప్రజలు స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేసి వినియోగించుకోవాలని, ఇంట్లో మాతృభాషలోనే మాట్లాడుకోవాలని సూచించారు. మన దేశంలోనే తయారైన ఉత్పత్తులను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక సమాజాన్ని, సంస్కృతిని, మతాన్ని కాపాడుకోవాలంటే భాష అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. ఆధునిక ప్రపంచంలో మనుగడ సాగించడానికి, జీవితంలో ప్రగతి సాధించడానికి ఇతర భాషలు నేర్చుకోవటం, మాట్లాడటం అవసరమని తెలిపారు. ఇంట్లో మాత్రం పిల్లలతో మాతృభాషలో సంభాషించాలని చెప్పారు. దానివల్ల వారికి మన మూలాలతో అనుబంధం మరింత బలపడుతుందన్నారు. స్వదేశీ స్వభాష మనందరి నినాదం కావాలని స్పష్టం చేశారు. రాజస్థాన్లోని జోధ్పూర్లో శనివారం మహేశ్వరి అంతర్జాతీయ సదస్సులో అమిత్ షా ప్రసంగించి వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు జరుగుతున్నప్పుడు మాత్రమే ప్రతిపక్ష నేతలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేయడంపై స్వతంత్ర రాజ్యసభ ఎంపీ కపిల్ సిబాల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థల అధికార పరిధికి సంబంధించి పెండింగ్లో ఉన్న రివ్యూ పిటిషన్లను విచారించాలని సుప్రీంకోర్టును కోరారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కూడా అయిన కపిల్ సిబల్ శనివారం మీడియాతో మాట్లాడారు. పశ్చిమ బెంగాల్లో ఈడీ చర్య వెనుక ఏకైక ఉద్దేశం ప్రతిపక్ష నాయకులను వేధించడమేనని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే జార్ఖండ్లో హేమంత్ సోరెన్, బీహార్లో లాలూ ప్రసాద్, తేజస్వి యాదవ్లపై ఈడీ చర్యలను ఆయన ఉదాహరించారు. పశ్చిమ బెంగాల్లో ఐపాక్పై రైడ్ తర్వాత ఈడీ ఏమి దర్యాప్తు చేస్తుందని ప్రశ్నించారు. ఆ సంస్థకు చెందిన అన్ని పత్రాలు తీసుకునే హక్కు ఈడీకి లేదన్నారు. సెంట్రల్ ఫిలిప్పీన్స్ లో కొండ చర్యలు విరిగిపడడంతో 4 మృతి చెందగా 36 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ ఘటన గురువారం సాయంత్రం సెబు నగర్ సరిహద్దులోని ఒక పర్వత ప్రాంతంలోని ప్రైవేటు వ్యర్థ నిర్వహణ కేంద్రం వద్ద జరిగింది. కొండ ప్రాంతం నుండి ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో దిగువన ఉన్న ఆ గ్యార్బేజ్లోని వారు, ఇతరులు చిక్కుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం కుక్కిడి జంక్షన్లో ఆదివారం ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయ యువ సమ్మేళన సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జగదీశ్వరి, కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా వనదేవతలకు పూజలు చేశారు. అనంతరం గిరిజన సాంప్రదాయ ఆటల పోటీలను ప్రారంభించారు. ఉత్సవ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గిరిజన నాగరికతకు చెందిన స్టాల్స్ లో సందర్శనకు ఏర్పాటు చేసిన గిరిజన నాగరికతకు చెందిన కళాఖండాలు, ఆభరణాలు, అటవీ ఉత్పత్తులు వీక్షించారు. ఎమ్మెల్యే కలెక్టర్ మాట్లాడుతూ కనుమరుగవుతున్న ఎన్నో పురాతన సాంప్రదాయాలు, ఆచారాలను, కట్టుబాట్లను నేటి యువతకు తెలియజేయడానికి ఇలాంటి వేదికల అవసరం ఎంతైనా ఉందని, ఇలాంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈరోజు ఆదివాసీ సంస్కృతి అన్నమయ్య జిల్లా తరలింపుపై మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. రాయచోటి ప్రాంత ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా నిర్దాక్షిణ్యంగా ఈ ప్రాంత ప్రజల గొంతు కోశారన్నారు. పక్కా ప్రణాళికతోనే మోసపూరిత నిర్ణయం తీసుకున్నామన్నారు. న్యాయస్థానాల ద్వారా పోరాటం చేస్తున్నామన్నారు. ఈ ప్రాంత ప్రజలకు న్యాయం జరగాలంటే న్యాయ పోరాటమే ఒకటే మార్గమన్నారు. ఈ ప్రాంత ప్రజలు ఎంత ఆందోళన చెందినా, ఎంత తమ ఆవేదన వెలిబుచ్చుకున్నా ప్రభుత్వం దొంగచాటుగా కనీసం నోటిఫికేషన్ ఇవ్వకుండా ఒక్క రోజులో నిర్ణయం తీసుకొని నిర్దాక్షిణంగా లక్షలాది మంది గొంతు కోశారు. రోజు నుంచి మా ఆవేదనను చెప్పాలనుకున్నా, మా ఆలోచనలు ఏంటి అన్నటువంటిది ఏమాత్రము పరిశీలన చేయకుండా గతంలో నేను జరుగుతున్న పరిణామాలు వివరిస్తున్నా చాలా మందికి ప్రభుత్వం చేసేటువంటి మోసాలు అర్థం కాక ప్రజలతో ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో అంత ద్రోహం చేయరు అని చెప్పి అనుకున్నటువంటి సమయంలో
నిర్దాక్షిణంగా మనిషిని ఎలా అయితే దారుణంగా కొంతమంది కుట్రదారులు నరికే పడతారు, అంతకన్నా దారుణంగా రాయచోటి ప్రాంతాన్ని విచ్ఛిన్నం చేశారు. చెప్పుకుంటే పోయేటువంటి బాధ కాదు. ఎక్కడ త్వరగా మళ్ళీ ఈ ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందనో లేకపోతే ఈ ప్రజల నుంచి లీగల్ పాయింట్స్ వస్తాయో అనే ఆస్పెక్ట్లో భయపడి పక్కా ప్రణాళికతో మోసపూరితంగా నిర్ణయం తీసుకున్నారు. దీని ఏకైక మార్గం న్యాయస్థానాల ద్వారా పోరాడడానికి ఏకైక అవకాశం అనేది మా శక్తి కొద్దీ హైకోర్టులో మా వాదనలన్నీ వినిపించాం. ఈ ప్రాంతానికి సంబంధించిన ఆవేదన ఏదైతే ప్రభుత్వం ప్రొసీజర్ ఫాలో కాకుండా మోసం చేసిందో, ఏదైతే నోటిఫికేషన్లో మెన్షన్ చేయకుండా నిర్దాక్షిణంగా ఏకపక్ష నిర్ణయం తీసుకునిందో, ఏదైతే ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తూ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దీన్ని ప్రశ్నిస్తూ న్యాయస్థానంలో మేము వేసినటువంటి పిటిషన్ పైన మేము నియమించుకున్నటువంటి లాయరు న్యాయవాది అంత అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. దాదాపుగా 25 నిమిషాలు మన ప్రాంత ఒక ఆవేదన తను వెలుబుచ్చాడు. దాదాపుగా ఏదైతే బిల్ ఫైల్ అయిందో ఆ బిల్లుకి సంబంధించి 144 పేజీల డాక్యుమెంటు రాయచోటి మీడియా సోర్లకు అందరికీ కూడా అది పంపించినాను నేను. దాంట్లో ఎక్కడ చూసినా లీగల్గా పర్ఫెక్ట్గా ఉంది. వాళ్ళు ప్రభుత్వం నుంచి ప్రొసీజర్ ఫాలో కాలేదు. లీగల్ ప్రకారంగా నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటే పీర్జాదిగూడ జీహెచ్ఎంసీ బోడుప్పల్ సర్కిల్లోని పీర్జాదిగూడ డివిజన్ విష్ణుపురి కాలనీలో ఆర్బీ ఫౌండేషన్ చైర్మన్ పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ కలిసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా తుంగతుర్తి రవి మాట్లాడుతూ చక్కటి వాతావరణంలో జరిగిన ఈ ముగ్గుల పోటీలకు అక్క చెల్లెలు చిన్నారులు భారీగా పాల్గొని సంక్రాంతిని ముందుగా వచ్చిందా అనే వాతావరణంలో జరుపుకున్నారని పేర్కొన్నారు. మహిళలందరూ కూడా అధికంగా పాల్గొని ముగ్గులను కూడా చాలా సృజనాత్మకంగా ముగ్గులు వేయడం జరిగింది. అందులో నుండి మన గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని కాన్సెప్ట్లను తీసుకొని వాళ్ళకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లు కూడా ఇవ్వడం జరిగింది. మహిళలందరూ కూడా చాలా బాగా సహకరించారు. ఆర్బీ ఫౌండేషన్లో ఇక్కడే కాదు, యువతకు సంబంధించిన కానీ యువతలకు కానీ పెద్దలకు కానీ అందరికీ కూడా ఏదో ఒక సాయం చేస్తున్నారు. ఆర్బీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవణ ఏ ప్రోగ్రామ్ చేసినా చాలా సక్సెస్ఫుల్గా చేశాడు. ఒక నిబద్ధత గల నాయకుడు. అలాంటి నాయకుడు ఆధ్వర్యంలో ఇంకా చాలా గొప్ప ప్రోగ్రామ్స్ జరగాలని ఇక్కడ చేసిన ఈ కార్యక్రమాన్ని మించి ఒకరు చాలా సృజనాత్మకతో చాలా చక్కగా చేశారు. కానీ ఏదైతే బహుమతులు కొంతమందికి వచ్చి ఉండొచ్చు, అందరు కూడా సంతోషంగా షీల్డ్స్ కూడా తీసుకొని పోయారు. ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే రానున్న రోజుల్లో కూడా అందరూ కూడా అన్ని కాలనీలు వార్డులు కాకుండా వేరే ఊళ్ళు కాకుండా అందరూ ఐకమత్యంతో ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించిన పెద్దలు, అలాగే జడ్జిమెంట్ కోసం వచ్చిన పెద్దలందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, రానున్న రోజుల్లో కూడా ఆర్బీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిసారి మేము చలివేంద్రాలు, అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, తర్వాత హెల్త్ క్యాంప్స్ అన్నీ కూడా పెడతా ఉన్నాము. అప్పట్లో కరోనా టైంలో కూడా చాలా సేవలు అందించినప్పుడు మా యువకులందరూ కూడా మా ఇంట ఉన్నారు, చాలా సంతోషకరం. ఇంకా రానున్న రోజుల్లో కూడా ఆర్బీ ఫౌండేషన్ ఉద్దేశించి, అలాగే ఇక్కడ ప్రధానంగా ముగ్గులకి ఏదైతే 6 గ్యారెంటీల గురించి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న 6 గ్యారెంటీల గురించి రేవంత్ అన్న ఏదైతే మనకి కల్పించారో అవన్నీ ఉద్దేశించి కూడా మేము కొంచెం దాంట్లో కూడా పెట్టడం జరిగింది. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసే వరకు పోరాటాన్ని ఆపేదే లేదని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేపడతామని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్తో ఆదివారం బాలంరాయ్లోని ప్యాలెస్లో లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, ఎంతో చరిత్ర కలిగిన సికింద్రాబాద్ పేరును, అస్తిత్వాన్ని దెబ్బతీయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
కాలక్రమేణా ప్రభుత్వాలు బాగా విస్తరించినాయి, డెవలప్మెంట్ కూడా జరిగింది. నువ్వు 2 ఏళ్ళు వచ్చిన తర్వాత మీ ప్రభుత్వం ఏం పీకిందని పేరు మారుస్తుంది. నీ ప్రభుత్వం ఏం చేసింది? ఈ 2 ఏళ్లలో ఏమైనా డెవలప్మెంట్ అయిందా? ఒక ప్రాజెక్ట్ అయిందా? ఫస్ట్ ఆ పని చూడమని ప్రజలు మీకు అధికారం ఇస్తే నేను చరిత్రలో పేర్లు మారుస్తా అని చెప్పి నీ ఇష్టానుసారం ఇదేమో రాచరికం కాదు, లేకపోతే నువ్వేం రాజు కూడా కాదు. సికింద్రాబాద్ అస్తిత్వం మీద దెబ్బ కొడితే ఇక్కడ ప్రజలు నీ మీద దెబ్బ కొట్టేటువంటి ప్రమాదం ఉంటుంది. జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. మేము దీనికి ఒక కార్యాచరణ తయారు చేసుకున్నాం. 17వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఆ రోజు మహాత్మా గాంధీ గారు హింస కాదు అహింస ద్వారానే ఒక శాంతియుత వాతావరణంలో అన్నీ సాధించుకుంటామని ఈ దేశానికి నేర్పించింది. వారి మార్గంలోనే 10,000 మందితోని నల్ల జెండాలు నల్ల కండువలు కప్పుకొని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యి ప్రశాంత్ థియేటర్ కానివ్వండి, క్లాక్ టవర్ సికింద్రాబాద్, అక్కడి నుంచి మంజు థియేటర్ ప్యారడైస్ మీదుగా సికింద్రాబాద్ గాంధీ స్టాచ్యూ దగ్గర పోయి కూర్చుంటాం. అది ఫస్ట్ ప్రోగ్రామ్ కింద టేకప్ చేస్తున్నాం. ఆ తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముట్టడి చేస్తాం, జూబ్లీ బస్ స్టాండ్ ముట్టడి చేస్తాం. ఆ తర్వాత ఒక బంధకాలు ఇస్తాం. ఆ తర్వాత నీ సెక్రటరియట్ కూడా ముట్టడి కార్యక్రమం తీసుకుంటాం. మేము ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు, యథావిధిగా చరిత్ర ఉన్నటువంటి పేరు. హైదరాబాద్ నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాఫీలగూడ కట్టమైసమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహం ముందు మలమూత్ర విసర్జన చేసిన నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కట్టమైసమ్మ గుడి వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను సహించేది లేదని, ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అమ్మవారి టెంపుల్ మెయిన్ రోడ్ పైన ఉంటుంది. కట్టమైసమ్మ అమ్మవారి టెంపుల్ దాదాపు 8:30-9 గంటల ప్రాంగణంలో వాడు ఆ టైంలో పబ్లిక్ అందరు తిరిగే టైంలో వాడు వచ్చి ఆ గుడి దగ్గర ఆ అమ్మవారి బొడ్రాయి దగ్గర మల విసర్జన మూత్రం పోయడం జరిగింది. మరి వాడిని మా వాళ్ళు అడ్డుకోవడం కొట్టడం జరిగింది. కొద్దిసేపట్లోనే పోలీసు వాళ్ళు రావడం, వానికి సెక్యూరిటీ ఇచ్చి వాడిని తొలకపోవడం జరిగింది. మా నుంచి విడిపించుకొని వాడిని వేరే పిఎస్కి తరలించడం జరిగింది. కానీ ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే ఇది ఒక్కసారి జరిగింది కాదు, ప్రతి 4 నెలలకి 5 నెలలకు ఒకసారి అయితేనే ఉన్నది. కాబట్టి ఈ పోలీసు వాళ్ళు కూడా వాడిని దాడి జరుగుతూ ఉన్నది. ఈ సంఘటన చిన్న సంఘటన కింద కాదు, ఇది కేవలం ఒక ఆర్గనైజ్డ్ గా ఒక పథకం ప్రకారము ఈ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఏదో 1-2 జరిగిందని అనుకోవచ్చు, కానీ ఆర్గనైజ్డ్ గా పథకం ప్రకారము హిందూ దేవాలయాల పైన అవమానపరిచేలాగానే హిందూ విగ్రహాల దేవి విగ్రహాలని అవమానపరిచేటటువంటి దీంట్లో అనుమానాస్పదమైనటువంటి ఒక వ్యక్తులందరినీ కూడా ఈరోజు ప్రభుత్వం ద్వారా అరెస్ట్ చేయించాల్సిన అవసరం కూడా ఉన్నది. ఏదో చేయి చుట్టుకోవడానికి అతనికి మధ్య సమితి లేదు, ఇంకేదో చెప్పేసుకొని చేయి చూడిస్తే భారతీయ జనతా పార్టీ ఊరుకోదు. ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి అనేకమైన సంఘటనలు చూస్తా ఉన్నాం. కానీ తెలంగాణలో ఈ మధ్య ఈ యొక్క ఇన్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు రోహింగ్యాలా, వీళ్ళు బంగ్లాదేశ్లా, లేకుంటే పాకిస్తాన్ నుంచి వచ్చి ఓవర్ స్టే ఉన్నటువంటి వ్యక్తుల, లేకుంటే స్థానికంగా ఉన్నటువంటి ఒక వీళ్ళే మతాన్ని రెచ్చగొట్టి ఒక సంఘటన చేసుకొని మతవాదులకు సంబంధించినటువంటి ఈ సంఘటనలో ఈ మతవాది యొక్క సంస్థలు దీనిపైన తప్పకుండా అరికట్టాల్సిన అవసరం ఉన్నది. మత సామరస్యాన్ని చెడగొట్టడానికే ఈ యొక్క పనులు జరుగుతా ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. అందుకే మిత్రులారా, నూజివీడు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కమిటీ సభ్యులు మరియు వైద్య బృందంతో కలిసి హెచ్డిఎస్ మీటింగ్ లో మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. పత్రికా విలేకరులతో మాట్లాడుతూ నూజివీడు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి గురించి, దాని అభివృద్ధి గురించి, పత్రికలో వచ్చిన కొన్ని కథనాల గురించి హెచ్డిఎస్ మీటింగ్ లో ప్రస్తావించినట్లు తెలియజేశారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ఆక్సిజన్, మెడిసిన్స్, డీజిల్ మరియు ఎలక్ట్రికల్ ఐటమ్స్ పర్చేస్ కోసం అప్రూవల్ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. 2021లో నూజివీడు ఏరియా ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించినట్లు, మెగా ఇంజనీరింగ్ సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్లాంట్ నిర్వహించారని, ఈ ప్లాంట్ స్థాపించిన సంవత్సరం గడిచిన తర్వాత నుంచి పనిచేయట్లేదని, నిరుపయోగంగా పడి ఉందని కమిటీ సభ్యులు మంత్రి దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. హెచ్డిఎస్ రిక్వెస్ట్ మీద
వాళ్ళు వెంటనే ఒకసారి రిపేర్ చేసి మీకు అప్పచెప్తామని చెప్పారు. సో దాని ద్వారా ఇంకా అడిషనల్గా ఏదైనా చేయాల్సి వస్తే పైప్ లైన్ కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా చేయాల్సి వస్తే చిన్న ఖర్చు ఏదైనా ఉంటే ఆ ఖర్చు పెట్టుకుని ఇక్కడ గ్యాస్ సిలిండర్లకు ఆక్సిజన్ సిలిండర్ కోసం ఏదైతే ఖర్చు పెడుతున్నారో ఆ ఖర్చుని తగ్గించి ఆ నిధుల్ని హాస్పిటల్ డెవలప్మెంట్కి వాడతామని చెప్పేసి మనం ఇస్తాం. అదేవిధంగా అంబులెన్స్ కొంతమంది ఎంపీ ల్యాడ్స్ నుంచి ఇవ్వటం జరిగిందని చెప్పారు. అది కొన్ని రిపేర్స్ మూలంగా పని చేయట్లేదు. అంతేకాకుండా దానికి ఒక శాంక్షన్ డాక్టర్ లేదు కాబట్టి అది ఉపయోగించుకోలేకపోతా ఉన్నాము. ప్రైవేట్ అంబులెన్స్ మీద ఆధారపడుతున్నామని చెప్పేసి మరి డాక్టర్ గారు తెలియజేశారు. మరి చర్చించి హెచ్డిఎస్ మీటింగ్లో అవుట్సోర్సింగ్లో డ్రైవర్ని అపాయింట్ చేయండి అని చెప్పినప్పుడు 8,000 మాత్రమే నిబంధనల ప్రకారం ఇవ్వగలము, మిగతా 7,000 నిధులు కొద్దిగా ఇబ్బందిగా ఉంది, నిధులు ఎక్కువగా లేవు అని చెప్పిన మీద మరి మన దగ్గర తెలిసిందే P4 ముఖ్యమంత్రి గారు ఏదైతే P4 కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారో ఆ P4 కార్యక్రమంలో భాగంగా నితిన్ కృష్ణ గారు 1 lakh డ్రైవర్ ఖర్చుల కోసం ఇమీడియట్గా శాంక్షన్ చేస్తారని చెప్పేసి కూడా అకౌంట్కి ట్రాన్స్ఫర్ కూడా చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా మరి వారిని కోరి వారిని ఆమోదం తెలిపారని చెప్పేసి కూడా తెలియజేస్తాను. నెక్స్ట్ ఈ ఆప్థమాలజీ డాక్టర్కి సంబంధించి వార్తల్లో వచ్చిన విషయాల గురించి కూడా చర్చించడం జరిగింది. పర్టికులర్గా ఒక దాని కంటి అద్దాల షాప్ నుంచి కొనుగోలు చేయాలని చెప్పేసి రికమెండ్ చేస్తానని చెప్పేసి ఒక అలిగేషన్ వచ్చింది. దాని మీద చర్చించినప్పుడు హాస్పిటల్ ఆప్థమాలజీ ఆపరేషన్ చేసినప్పుడు ఆ ఆపరేషన్కి సంబంధించి లేకపోతే ఆ ప్రోటోకాల్స్కి సంబంధించి మందులు ఇవ్వడం జరుగుతుంది. ఆ బ్లాక్ గ్లాసెస్ ఏదైతే అద్దాలు ఉంటాయో ఆ అద్దాలు హాస్పిటల్లో ఇవ్వట్లేదు కాబట్టి అవి బయట కొనుక్కోవాల్సిందే. సో మేము ఏం చెప్పామంటే ఆ డాక్టర్ గారు సూచించింది ఏమిటంటే మీరు ఎక్కడా కూడా ఎక్కడ కొనుగోలు చేయాలనేది రిఫర్ చేయొద్దు, వాళ్ళు లీవ్ ఇట్ టు ది పేషెంట్స్కి వదిలేస్తే వాళ్ళు ఇష్టం వచ్చిన చోట కొనుక్కుంటారు అని చెప్పేసి వారికి సూచించడం జరిగింది. ఎందుకంటే ఆప్థమాలజిస్ట్ డాక్టర్ గారు చాలా బాగా చేస్తున్నారని, అదేవిధంగా రాష్ట్రంలో హైయెస్ట్ రాష్ట్రంలోనే జిల్లాలోనూ ఏపీలోనే హైయెస్ట్ కంటి ఆపరేషన్. కృష్ణా జిల్లా విజయవాడ గ్రేటర్ కమ్మ సంక్రాంతి సంబరాలలో మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి పాల్గొన్నారు. మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం కల్పించారన్నారు. మన వాళ్ళు అందరూ ఇక్కడ ఉంటారని ఇక్కడకు వచ్చామన్నారు. అప్పుడు రాజకీయ పరిస్థితుల వల్ల ఆగ్రహంతో ఒక మాట అన్నట్లు ఆమె పేర్కొన్నారు. కొండపైన అమ్మవారు, కొండ కింద కమ్మవారు ఉంటారన్నారు. ఆ తల్లి ఆశీస్సులతో ఈ కులాన్ని కాపాడుకోవాలన్నారు. మన కులంలో మహిళలను ముందుకు తీసుకురండి అని పిలుపునిచ్చారు. ఆ తల్లి ఆశీస్సులతో ఈ కులాన్ని కాపాడుకోవాలని అన్నీ ఉంది, ఎందుకు వెనకాడతాం కొన్నిసార్లని ఆత్మ పరిశీలన చేసుకోవాలని నేను ఇవాళ ఇక్కడ రావటం జరిగింది. మండవ వెంకటేశ్వరరావు గారు, అలాగే హంపీని 20 ఏళ్ల ముందు నేను కలిశాను. చిన్నపిల్ల, అప్పటి నుంచి ఇప్పటికీ నిరూపించుకోవాలని కంకణం కట్టింది. ఆ విధంగా సమాజానికి ఎప్పుడు కూడా సేవ చేసే ఈ కులాన్ని అందరూ కూడా గుర్తించి సమాజంలో అన్ని విభాగాల్లో మా బలము ఉండాలి, కనపడాలి అనే మాటలు విధాలుగా చాలా మంది చాలా హాస్టల్స్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ మెడిసిన్ చదివే వాళ్ళకు కూడా మా చుట్టాలే ఉన్నారు అమెరికాలో, who will fund and sponsor the children. అన్ని తొక్కే వాళ్ళు ఏం పర్వాలేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
మాడ నినాదం స్వదేశీ స్వభాష. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపు. ఎన్నికల సమయంలోనే ప్రతిపక్షాలపై ఈడీ దాడులు. సుప్రీంకోర్టు జోక్యం కోరిన కపిల్ సిబాల్. ఫిలిప్పీన్స్ లో విరిగిపడ్డ కొండ చర్యలు. 4 మృతి, పలువురి గల్లంతు. ఇవే ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.